రాష్ట్ర స్థాయి 10 పిన్ బౌలింగ్ ఛాంపియన్షిప్ ముగిసింది. మాదాపూర్లోని స్మాష్ గేమింగ్ జోన్లో 2 రోజులు జరిగింది పోటీ. మెన్స్ విభాగంలో వివేక్, విమెన్ విభాగంలో అనీషే విక్టరీ కొట్టారు. విన్నర్స్కి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ దినకర్ బాబు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ ప్రభాకర్ పాల్గొన్నారు. Many Commonwealth Games, many Olympic Games, many Asian Games. These are all where the sporting feels that they should be on the podium to receive a medal. But behind that there is lot of hard work, there is lot of commitment, there is lot of motivation. That kind of tenacity of purpose should be there, where a sports person's real abilities are tested. ఈ 14-15 రోజుల్లో ఇండియన్ బౌలింగ్ అసోసియేషన్ తరఫున ఈ ఈవెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో విజేతలుగా దాదాపు బౌలర్స్గా 76 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముగ్గురు విజేతలుగా నిలిచినారు. ఫస్ట్ రన్నర్, సెకండ్ రన్నర్, థర్డ్ రన్నర్. అలాగే వీళ్ళందరికీ మీ ఈవెంట్ ఆర్గనైజేషన్ మొత్తం సక్సెస్ కావడానికి ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకరించారు. ఈ సక్సెస్ అయినందుకు స్మాష్కు అలాగే బౌలర్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో మొట్టమొదటి తెలంగాణ ఓపెన్ ఛాంపియన్షిప్ అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ రోజున స్మాష్ అండ్ గోవర్ధన్ అన్న ప్లేయర్స్, ముఖ్యంగా ప్లేయర్స్ ఒక అందరి కోఆపరేషన్ తోటి అద్భుతంగా సక్సెస్ సాధించింది. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. ముఖ్యంగా మీడియా వారికి దీన్ని ఇంతగా ప్రమోట్ చేసి ఈ ఛాంపియన్షిప్ని ఇంత ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ.